ఏంటయ్యా ఏదో కథ చెప్తానని వచ్చి అలా సైలెంట్గా కూర్చున్నావు? మీకు ఎలాంటి కథ చెప్పాలని ఆలోచిస్తున్నాను సార్. అసలు నువ్వు ఎలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నావు? ఒక మంచి హిలేరియస్ కామెడీ సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్. కామెడీయా? అవును సార్. వాళ్ళని నవ్వించడం కోసం మనం నవ్వులు పాలు కావడం నాకు ఇష్టం లేదయ్యా. అయినా పని బాట లేకుండా అందరూ ఒకే ఇంట్లో ఉండడం, వాళ్ళల్లో ఒకరిని బకరా చేసి కొట్టడం, ఇదంతా రొటీన్. వద్దయ్యా. అయితే మైథలాజికల్ సినిమా చేద్దాం సార్. మైథలాజికల్లా? అవును సార్. నువ్వు అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? అయితే ఓ పని చేద్దాం సార్, ఒక హారర్ మూవీ ప్లాన్ చేద్దాం సార్. లేని దేయాలు ఉన్నాయి అని ఆడియన్స్ని భయపెట్టడం ఫూలిష్నెస్. జనాలు అడ్వాన్స్డ్ గా ఉన్నారు కదా సార్, ఒక అడ్వెంచరస్ మూవీ చేద్దాం. అంటే మీకు ఇప్పుడు అడ్వాన్స్ వద్దా? అర్థమైంది సార్. See, I came here to do a natural film. సార్ ఓకే, సో ఏదైనా న్యాచురల్గా ఉండేటట్టు చెప్పు. అలాగే సార్. నాకు ఐడియా వచ్చింది సార్. ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫీలింగ్స్ని బేస్ చేసుకుని ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీ చేద్దాం సార్. ఏంటి సార్, ఫీల్ గుడ్ మూవీ చేద్దామంటే మీరేమైనా ఫీల్ అయ్యారా? అలా సైలెంట్ అయిపోయారు. ఓకే, డన్. నమస్తే. గారెలు ఏంట్రా ప్రొడ్యూసర్ లాగానే మమ్మల్ని గమనించమండి. ఎలాగే ఎలా ఉన్నాయి సార్? ఏంట్రా గారెలు ఎలా ఉన్నాయంటే కొంచెం ఒళ్ళు దగ్గర కూడా చేయమన్నా అండి. ఎలా సార్ అమ్మగారికి కూడా టిఫిన్ పంపించాను సార్. సరే సరే వెళ్ళు. ఓకే. అరే ఆ హీరోయిన్ కి జ్యూస్ ఇచ్చావా? ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని బాగా చూసుకోరా బాబు, లేకపోతే మనల్ని దొబ్బుతుంటారు. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారిని జాగ్రత్తగా చూసుకో, అందరిని జాగ్రత్తగా చూసుకో. ఎలా అందరినీ సరిగ్గా చూసుకో. ఆ మేనేజర్ కూడా ఏం కావాలన్నా చూసుకో, దొబ్బుతుంటాడు. మై డియర్ కాంతం చెప్పు. ఏమండి నా నడువుకి తగ్గ వడ్డానం చేయిస్తానన్నారు కదండి. ఏవే ఈరోజే కదా సినిమా ఓపెనింగ్, 4 రోజులు జరగనివే. అంతా మన చేతిలోనే కదా ఉంటుంది. కంగారు ఎందుకు? ప్రొడ్యూసర్ని కాస్త బతకనివే. సినిమా స్టార్ట్ అయిందంటే సగం బడ్జెట్ మీ చేతుల్లోకి వచ్చినట్టే కదండి. అబ్బా కాంతం, నీ సింగారానికి సిగ్గు లేకుండా పోతుంది. నా మాట వినవే. వినను. నేను చెప్పింది చేయకపోతే నా పక్కన దిగుంటుంది. అంత మాత్రం ఆ పని చేయకి అసలు నేను తట్టుకోలేను. ఓకే ఓకే, నువ్వు చెప్పిన అన్ని రెడీ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. వచ్చేస్తాను. అమ్మో లేకపోతే సాయంకాలం పొత్తు పెట్టేద్ది. ఏంటయ్యా ఏం ప్లాన్ చేసావు ఈరోజు? రెండో సీన్ చేద్దామా? మరి సీన్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చారా? సెట్ లో ఉన్నారా? గుడ్ మార్నింగ్ సార్. ఈ సీన్ పేపర్లన్నీ ఆర్టిస్టులకు ఇచ్చి త్వరగా ప్రిపేర్ అయ్యమ్మా. సార్ ఏంటయ్యా ఈ డైలాగులు ఏంటి? ఏం రాశారు ఇక్కడ? ఈ డైలాగ్ సార్ సార్ ఆ సీన్ తీస్తే ఎలా ఉండాలంటే నిజంగా ఆ ఎంట్రీ అట్లా తీస్తే. ఏం కావాలి? వాటర్ తీసుకోండి సార్. ఓపెన్ చేసి. ఓపెన్ చేయాలనా? సార్ మీరు ఆ సీన్ చూడండి సార్. మీరు ఆ షాట్ మనం మార్నింగ్ చేయాల్సిన షాట్ సార్. మార్నింగ్ చేయాల్సిన షాట్ అప్పుడే ఎందుకు చెప్పలేదు సార్? సార్ తాతారా? వద్దు, చాలా మందికి ఇవ్వాలి సార్. అక్కడ మీ పని చూసుకోండి. ఎవరు తీసుకొచ్చండి? ఎవరు తీసుకొచ్చింది? ఫస్ట్ టైం తీసేయండి. నమస్తే. హాయ్. ఇప్పుడు షార్ట్ ఏంటి సార్? షార్ట్ ఏంటంటే సార్ మొత్తం రౌండ్ ట్రాలీ ఫిక్స్ చేసుకుని టాప్ యాంగిల్లో తీయాలి. హాయ్ సార్, ఐఎమ్ వినోద్. ఐఎమ్ నిప్పు. రోజు తప్పు, నాకు చాలా ఇష్టం పప్పు. నీకేం కావాలి చెప్పా? క్యారెక్టర్ సార్. క్యారెక్టరా? క్యారెక్టర్ కోసం ఇంత దూరం వచ్చినావా? నేను ఉండేది ఇక్కడే సార్. ఈడేం చేస్తుంటావు? అంటే మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ ఇక్కడే తీస్తున్నారు కదా సార్, అందుకే ఇక్కడే ఉండి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా. మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది, నాకు ఛాన్స్ దొరికినట్టు ఉంటుంది. ఏం ఐడియా ఇచ్చినావు తమ్ముడు? ఇంతకీ ఏమైనా సినిమాలు చేసినావా? పోకిరి.
పోకిరి లేసిను. అది అంటే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా సార్, జనాల్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ఆ నెట్టేది నేనే సార్. అబ్బో కనిపిలే గానీ యాక్టింగ్ సించేసినావు తమ్ముడు. థ్యాంక్ యూ సార్. మన సినిమాలో నీకేమో యాక్టింగ్ చేసి చూపించో. ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు యాక్టింగ్? అది యాక్టింగ్ కాదురా, వాకింగ్ లా ఉంది. అవును సార్, అది వాకింగే. హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్. రే 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 నిప్పు 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 ఈడేమనుకో ఈడే పతేస్తా పోతులకే. నా ఆల్బమ్ సార్. అబ్బో నీ ఆల్బమ్. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు. మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ, టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది. వాళ్ళకి బ్యాంక్ లోనున్న బ్యాక్ బోన్ మాత్రం మనమే. హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు హ్యాంగ్ ఓవర్ తో చచ్చిపోతారు. ఫైనల్ గా అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు. అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కమిట్ కాకూడదు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, మార్వెలస్. భలే చెప్పావమ్మా. గుడ్. థ్యాంక్ యూ సార్. సూపర్ పాప, మీ లిఫ్ట్ కి పెదాలతో ఫెంటాస్టిక్ గా చేసావు. మీరు రాసిందే కదా సార్ నేను చెప్పింది. అవును కాదు, ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది. రండి, ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తాను. రండి, ఈయన మిస్టర్ రాజ్, ప్రొడ్యూసర్ గారు. హలో సార్. నమస్తే. నైస్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నా పెర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తా. నెక్స్ట్ సీన్ ఏంటి? ఈ రోజు ఇక్కడ కంప్లీట్ అయినట్టు సార్. ఓకే. రేపు హీరోయిన్ ఇంట్రడక్షన్. అన్ని రెడీగా ఉన్నాయి సార్. అన్ని రెడీ. ఏ ప్రాబ్లం లేదు. సార్ 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 అలాగే సార్. ఏంటి? నిన్న మనం హీరోయిన్ కోసం అమ్మాయిని చూసాం కదా సార్. రేపు షూటింగ్ కదా అని ఫోన్ చేశాను సార్. ఫోన్ పని చేయట్లేదు. ఏంటా అని ఎంక్వైరీ చేశాను సార్. ఆ అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట సార్. ఆ బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందంట సార్. దాన్ని పారిపోయిందంటారు, లేచిపోయిందంటారు సార్. నాన్సెన్స్. సార్ ఈ లొకేషన్ చాలా కాంప్లికేటెడ్. హెవీ రికమెండేషన్ తో ఓకే చేయించాం సార్. ఓకే, నేను చూసుకుంటాను. ఎరా లక్కీ, ఒక చిన్న ప్రాబ్లం రా. నువ్వేం టెన్షన్ పడకరా మామా, మే హూనా. ఓకేరా. సార్ ఇప్పుడు ఎలా సార్? రేపు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సార్ మీరేమనుకోకపోతే చిన్న మాట, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మయ్యా, హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్. సార్ మీ ఫ్రెండ్ లక్కీ ఫోన్ చేశాడు సార్. ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్ దొరికిందంట, చాలా బాగుందంట. ఫిక్స్ అడిగాను, లేవన్నాడు. కావాలంటే డైరెక్ట్ గా పంపిస్తానని చెప్తున్నాడు సార్. పంపించమంటారా? పంపించమను. అలాగే సార్. హలో సార్, లక్కీ గారు, ఇప్పుడు ఆ అమ్మాయిని సార్, ఆ అమ్మాయిని చూడకుండా మనం కన్ఫర్మ్ చేస్తే రేపు ఉదయం బాగా చేయకపోతే? నువ్వు సినిమా బాగా తీస్తావని నేను నమ్మట్లా. అయినా నమ్మకం నా ఫ్రెండ్ సెలక్షన్ మీద. ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అందరూ ఆర్టిస్టులు వచ్చేసారా? అందరూ వచ్చేసినారు సార్. సార్ హీరోకి డైలాగ్ చెప్పడానికి పోతున్నాను సార్. ఏంటో డైలాగ్ చెప్పు. సార్ డైలాగు చిన్న కవిత సార్. గీత, నిన్ను చూడగానే పోయింది నా మతి, నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా, నువ్వేమన్నా భరిస్తా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజిన్ పక్కన పెట్టుకుంటా, జాలీగా ఉన్నప్పుడు అదే ఫైర్ ఇంజిన్ తో వర్షం కురిపించుకుంటా. ఇప్పుడు నువ్వు మర్చిపోమంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు, నువ్వే నా ప్రాణం. నువ్వు ఎస్సంటే నీ కోసం రాజధాని కట్టిస్తా, ఆ రాజధానికి రాజును నేనవుతా. ఏంటయ్యా ఈ డైలాగ్స్? అసలు నిజమైన ప్రేమే లేని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడగానే ఇంత కవిత్వమా? ఏమో సార్, డైరెక్టర్ చెప్పమన్నారు, చెప్పినాను అంతే. ఓకే, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, సీన్ చెప్పేశా. హీరోయిన్ ఇంట్రడక్షన్ మిడ్ షాట్. ఓకే సార్. అబ్బాయి సజెషన్ లో అమ్మాయి ఉంది. అవును సార్. అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు. ఓకే, ఇది షాట్. అర్థమైందిగా? ఓకే సార్. 5 by 1 take 1.
గీత, నిన్ను చూడగానే పోయింది నా మతి. నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా, నువ్వు ఏమన్నా భరిస్తా. నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కనే పెట్టుకుంటా, జాలిగా ఉన్నప్పుడు అదే ఇంజన్తో వర్షం కురిపించుకుంటా. ఇప్పుడు నువ్వు మర్చిపోమ్మంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు, నువ్వే నా ప్రాణం. నువ్వు ఎస్ అంటే నీకోసం రాజధాని కట్టిస్తా, దానికి రాజుని నేనే అవుతా. కట్. లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మిమ్మల్ని కాలేజీ చూసినట్టు భర్త వెళ్ళిపోద్ది అక్క. ప్రామిస్ అక్క, మీరు ఉండాలక్క, ఇండస్ట్రీలో ఉండాలక్క, మీరంతే. థ్యాంక్స్. రండమ్మా, రండి రండి, కూర్చోండి, రండి. తనే సార్ మన హీరోయిన్ పూజ. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్. అడిగిన అవకాశం ఇవ్వని ఈ రోజుల్లో అడగకుండానే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేదే నా డ్రీమ్ సార్. యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ సార్. రీఛార్జ్ నేను చేస్తే బ్యాలెన్స్ నువ్వు వాడుకుంటావా? అలా జరగనివ్వను. సార్ 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 నేను కొంచెం అర్జెంట్ గా హోటల్కి వెళ్ళాలి సార్. సార్ నేను వచ్చింది మీ పర్మిషన్ గురించి కాదు, నాకు కారు కావాలి. కారా? నీకు ప్రొడక్షన్ వ్యాన్ ఇచ్చే సరిపోలేదా? కార్లను బయటికి వెళ్ళే, ఈ వ్యాన్ వచ్చిన తర్వాత చూసుకో పని. వెళ్ళు, కారు కావాలి, కారు. సార్ నేను వెళ్ళాలి. కారు ఉందా? మీరు వెళ్ళాలా మేడం? కారు లేకపోవడం మేడం. రే సుబ్రహ్మణ్యం, మేడం వస్తున్నారు, కారు రెడీ చేయి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. దానికేమో గౌరవ మర్యాదలు, నాకేమో గాండ్రింపులా. ఏనా పడింది ఇక్కడ? రే డోర్ సరిగ్గా వేయరా, అర్థమైంది కదా? చూడా, అమ్మాయి గారికి వేసి ఫుల్గా వేయి. అమ్మాయి గారికి సైతంగా ఉండాలా, అర్థమైంది కదా? జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మాయి గారిని. వెళ్ళు, రా అట్రా. మేడం ఏంటి సార్? అదే అదే రేపటి ప్రోగ్రామ్ చెప్పడం కోసం రమ్మంటారా? ఓకే, నో ప్రాబ్లం, ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ మేడం, నువ్వు పదరా. థ్యాంక్ యూ. అమ్మని కమ్మని దెబ్బ. ఎవరా నువ్వు? నువ్వేగా ఆజా ఆజా అని పిలిచావు, అందుకే వచ్చేసాను. మండ ఆజా ఆజా అంటే పాట రాది, అంతేగాని ఆజా ఆజా రా రా అని ఎవడు పిల్లదు. ఎలా సర్లే కానీ నీ తలకు నూనె పెట్టి నీకు మసాజ్ చేసి అరే 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 ఆ తర్వాత తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత మనమిద్దరము చిపో అన్ని నాతోనే చేపిస్తారు. నాకు సిగ్గు బాబు. సిగ్గు శివడా. చూసారా, బెడ్ కూడా రెడీగా ఉంది. బెడ్ ఎప్పుడు ఉంటది? పద రాజా. బెడ్ మీద చెప్పు తీసుకొడతాను. చెక్కోసలేవ్యా ఎదవసేస్తావున్నాదరా. ఇదిగో నువ్వు నాకు మద్రాసు వేయడం కాదు, నిన్ను మర్డర్ చేసేసి ఈ మంచం కింద వచ్చేస్తాను. అదే ఎలా ఛీ, మీ మగాళ్ళు ఉన్నారే, మా బాధల్ని అస్సలు అర్థం చేసుకోరు బాబు. చిపో. ఇలా చూడు పిన్నమ్మ, పాడు పిల్లడు ఏదన్నారు ఏదమని ఎగేసుకొచ్చాడు. ఆజా ఆజా. అమ్మో, అది మనకు వచ్చి రాలేదు మనకి. ఆరే ఆరే మే ఆరే ఆరే. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అబ్బిగా మంచి ఛాన్స్ వచ్చింది. అమ్మో, పండగ చేసుకో. ఇడు రాంగ్ టైంలో రెడీ అయిపోతా అంటారంటే ఇది ఉంది. వీళ్ళ చూపులో ఆరాటం, నడకలో భయం, ఇంత సీక్రెట్ గా వెళ్తున్నారంటే సంథింగ్ ఇస్ దేర్. ఎక్స్క్యూజ్ మీ మేడం.
మేడం మేడం, అరే అరే అమ్మ దొంగ, ఈ పోరి కోసం మనం వచ్చింది, దొరికావులే. అమ్మ దొంగ, పడుకున్నావా? పడుకున్నా, కానీ నిద్ర రావట్లేదు. నేను నిద్రపుచ్చుతాగా. ఈ ప్రాజెక్ట్కి నేనే రాజుని, నిన్ను గొప్ప హీరోయిన్ చేస్తా. నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు. మై హూనా. నమస్తే అన్న. లోపల ఏం చేస్తాడావు? ఏమి లేదు తమ్ముడు, రేపు పొద్దున షూటింగ్ కదా, షూటింగ్ ప్రోగ్రామ్ చెప్పేసి వచ్చేస్తున్నా అనమాట. ప్రోగ్రామ్ చాలా బాగా చెప్పినట్టున్నారు కదా. అవును తమ్ముడు, అవును అవును అవును. మరి నువ్వేంటి ఇలా వచ్చావు? అదే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయని పోతాడా? ఓహో, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నావా? చెప్పు తమ్ముడు చెప్పు, సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయి, పండుద్ది. కొంచెం పక్కన జరగనా? నువ్వేంటి ఇక్కడ? అదే రేపటి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయని పోయినా. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళావా? నువ్వేంటి ఇక్కడ? నేనా? నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావుగా, డైలాగ్ మోడ్యులేషన్ నేర్పించడానికి వెళ్తున్నా. అబ్బో, మోడ్యులేషన్ చాలా ఎక్స్పీరియన్స్ అక్కడ. తెలుస్తుందిలే. చేర్స్. ఇదేంట్రా బుడ్డోళ్ళారా, ఆ పాపదేదో సుఖపడదాం అనుకుంటే ఇలా బుక్ అయ్యేంట్రా? దాన్ని చంపేస్తా, దాని క్యారెక్టర్ చంపేస్తానని చెప్తున్నా. అట్టా చంపేసినావు అనుకో, ప్రొడ్యూసర్ నిన్ను చంపేస్తారు. చూడమ్మా, హీరో నేను మొదటిసారి చూడగానే నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఒక మాంటేజ్ సాంగ్ ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు విందే చేసే మొదటిసారి మగువ కళ్ళు చెరిగిపోని ముద్రను వేసే ఏ జన్మకి తననే నేనే ఇక మరిచి మరిపోనే పోలేను తను వెళ్ళ కనులై పాదం సాగాక అనునిత్యం నాలో తపనే కనిపెడుతూ ఆకాశమే ఒక మంచులా నాతోనే నడిచేనులే ప్రతిరోజులా నా శ్వాసలో ఈ హాయి ఎంతో బాగుందిలే ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు వింతే చేసే మొదటిసారి మగువ కళ్ళు చెరిగిపోని ముద్రను వేసే
ఏంటి? ఏం లేదు సార్, రేపు ఒక మూన్ లైట్ సెటప్ కావాలి సార్. ఎందుకు? అదే సార్, మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా, అందులో అమ్మాయి మూన్ లైట్ బ్రాకప్ లో అందమైన డ్రెస్ లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నిలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్ తో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్. అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనక నుండి దగ్గరకు వస్తున్నారు సార్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి బ్యాగ్ చాలా అందంగా చూపించాం సార్. మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్, మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో, ఆహా నీ అందం మందారం, నీ సొగసు సోయగం, నడుము నయనానందం, ఐ లవ్ యూ అంటూ చెయ్యి పట్టుకుని ప్రపోజ్ చేసి హక్ చేసుకోబోతుండగా అమ్మాయి వెంటనే రియలైజ్ అయిపోయి తన చేతులు విడిపించుకొని హోట్ మన చెంప మీద ఒకటి పీకింది సార్. ఓకే. ఆ అమ్మాయి తనతో ఏమన్నదంటే, చూడు నువ్వేదో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నావు అనుకున్నా కానీ ఇలా ప్రపోజ్ చేస్తావు అనుకోలేదు, ఆకాశం నేల ఎప్పుడూ కలవు అంటూ ముందుకెళ్ళిపోయింది సార్. అది సార్ మన సీన్. గుడ్ క్యారెక్టరైజేషన్. అవును, ఈ కథకి ఈ సీన్ అవసరమా సార్? ఈ కథకి కీలకం ఇదే సార్. వెరీ ఫీల్ గుడ్ సీన్ సార్ ఇది. అవునా? అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకోవడం అవసరమా సార్? అయ్యో, అలా చేస్తేనే సీన్ వర్కౌట్ అవుతుంది సార్. మంచి కమర్షియల్ మూవీ అవుతుంది కదా సార్. ఈ కథకి ఆ సీన్ అవసరం, ఆ సీన్ కి హక్ చేసుకోవడం అవసరమే. ఈ సినిమాకి నువ్వు కూడా అవసరమేగా? అర్థమైంది సార్. చెప్పరా లక్కీ. రే, ఆ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో నీకు 10% షేర్ ఉంది కదా, ఇప్పుడు వాడిని డబ్బులు అడుగుతుంటే. సర్లేరా, వదిలే, వాడి సంగతి తర్వాత చూద్దాం. రే, వాడి సంగతి తర్వాత చూద్దాం రా. మరి నీ సంగతి ఏంట్రా? షూటింగ్కి డబ్బులు కావాలన్నావు కదరా, పోనీ మీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకురమ్మంటావా? రే, అది మా అమ్మ ఆస్తిరా, ప్రాణం పోయినా నేను దాన్ని నమ్మను. డబ్బులు నేను ఎలాగోలా అరేంజ్ చేసుకుంటానులే. బాయ్ రా. సరేరా మామా. చూడమ్మా, మీరు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి అక్కడుంది. ఇక్కడ నుంచి మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి. అదేంటి సార్, నిన్న అమ్మాయిని ఇలా వచ్చి హక్ చేసుకోమని చెప్పారు? నిన్నటి సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరు. నువ్వు చెయ్యి. అదేంటి సార్, అలా ఎలా ఫీల్ వస్తుంది? ఒరే మగుడా, మీ ఇద్దరిని గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను, నువ్వు చెయ్యవయ్యా. సరే సార్. బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలమ్మా. ఓకే సార్. షాట్ బాగా రావాలి. ఓకే ఓకే. రెడీ, రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఓకే, కట్. బాగా చేశానా? చాలా బాగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అదేంటయ్యా షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి దూరం పెడుతున్నావు? అంటే ఇది కూడా గ్రాఫిక్స్ లోనే కలిపేసుకోండి సార్. పోరా నువ్వు నీ డైరెక్షన్. రైటర్ గారు, అదేంటి సార్ సీనే మార్చేశారు? ఇక్కడ మనుషులే మారిపోతున్నారు, సీన్ మారడం లెక్క. అక్క ఏం చేస్తున్నావు? గాలి తీస్తున్నా. అది చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకు తీస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఇందులో గాలి తీశాను కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రొడ్యూసర్ గారు నా కార్ ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నా. అప్పుడు అతన్ని మాటల్లో పెట్టి ముగ్గులకి దింపుతా. ప్లాన్ బాగానే ఉంది. ఆ కార్ లో గాలి తీసుకుంటే ఇంకా బాగుండేది. నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువై నీ కార్ లో గాలి నువ్వే తీసుకున్నావు. అవునా? అంటే ఇప్పుడు ఇంకేముంది, ఇక్కడ నాన్ సెన్స్, అక్కడ రొమాన్స్. సార్ మీ రింగ్. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? షూటింగ్ స్పాట్ లో దొరికింది. ఎవరిదైనా ఆరా తీస్తే మీదని తెలిసింది. థ్యాంక్ యూ.
ఉండండి ఉండండి, నేను పెడతాను. థ్యాంక్స్ మీరెందుకు చెప్తున్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి బ్రీతింగ్తో పాటు గ్రోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు ఒక గ్రోతింగ్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇంక ఈ సినిమాతో నేను పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతానేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ మీ రాజ్. లేదు, మీరు గొప్పవాళ్ళు. మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు. గొప్పవాడిని అనుకుంటే సార్, మన అనుకుంటే రాజా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మూడు ఐస్ క్రీమ్ లేవు. మూడా? మూడెవరికి? మీకొకటి, నాకొకటి, తనకొకటి. తనకా? అవును, అతనికి అమ్మడం తప్ప తినడం తెలీదు. పాపం ఆ ఒక్క ఐస్ క్రీమ్ డబ్బులే తనకి మిగిలేవి. దాంతోనే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. నైస్. తిను, హ్యాపీగా తిను. అట్లాగేనమ్మా. తిని తిని జలుబు చేసింది ఏందా? ఏంటి నవ్వుతున్నారు? చూడు, తీసావు కదరా నిన్ను. దొంగ పడవా, తినమనిస్తే అమ్మేస్తావా? నా పరువు పోయింది కదరా. చిట్టే, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా ఓకే కదా? రేపు మార్నింగ్ కాఫీ టిఫిన్లన్నీ పర్ఫెక్ట్గా టైంకి రావాలి. రేపు ప్రోగ్రామ్ అంతా కరెక్టే కదా? సరే సరే. మరి మన ప్రోగ్రామ్ ఎప్పుడు? అబ్బా, నువ్వేంట్రా నా ప్రాణానికి ఇలా తోలుకున్నావు? ఆ రోజు భలే ఉంది తెలుసా? నీకు బాగా ఉంటుంది, నాకు వాసిపోయింది ఇక్కడ. చిచ్చి, అవే మాటలు. బాగుంది నీ ఎవరం? సొత్త 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 శుద్ధి మించిపోయింది నీ ఎవరం. ఉండి పని చెప్తాను. హలో, రిసెప్షనా? ఏమన్నా ఒకసారి రండి మీరు అర్జెంట్గా, అర్జెంటు. అది కాదు భయ, చెప్పేది వినడు. చెప్తాను, అడుగు వచ్చాడు. అయినా వాళ్ళందరూ ఎందుకు భయ, నేను ఉన్నానుగా. ఏమైంది సార్? ఏంటా వాట్ ఇస్ నాన్సెన్స్? అసలు మీ హోటల్ కస్టమర్స్ రావాలక్కర్లేదా? ఏంటి ఇలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ పెట్టి? ఏంట్రా సార్తో ఎట్లా బిహేవ్ చేసేది? ఇలారా, వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ మరి నా సంగతి చూసుకుంటావా? ఒకటికి రాజా దొరికినట్టు దొరికి పారిపోయాడే. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కమ్మో. కాఫీ తీసుకో. వద్దు, నేను కాఫీ తాగా. పడగొట్టింది పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ. ప్లే 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 ప్లే. ఈ వీడియో అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం ఫార్వర్డ్ చే ప్లీజ్. ఉన్న మేడం మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ సూపర్ గా ఉంది కదా సాంగ్. పల్లవి పాడిందే పిల్ల. కొంచెం ఫార్వర్డ్ చేయవా ప్లీజ్. కూర
ఏంటి ఆఫ్ చేసావ్? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ నేను తెప్పించనా? అంతేలే, తనంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా. నాకు తనకి తేడా ఏంటి? క్యారెక్టర్. నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తావు, కానీ తనకు అవకాశం ఇస్తే మనకి ఎలా యూజ్ అవ్వాలని ఆలోచిస్తుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి 2-3 వాళ్ళ సినిమా కోసం నన్ను కన్సల్ట్ అయ్యారు. ఇదంతా మీ వల్లే సార్. ఏంటి సార్ ఏం మాట్లాడరు? హైదరాబాద్లో నువ్వు ఎక్కడుంటావు? నేను మాట్లాడమన్నాను, అడగమనలేదు. అయినా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఫ్లాట్ నెంబర్ 220లో ఉంటున్నామని మా అమ్మ ఎవరికి చెప్పొద్దంది. మీకు కూడా చెప్పను. సారీ, ఏమనుకోవద్దు. ఆపండి ఆపండి. పాప చిన్న పిల్లలు. జస్ట్ మినిట్. ఓకే. ఏం కావాలి? స్కూల్కి వెళ్ళాలక్క, టైం అవుతుంది. లేట్ అయితే మా మిస్ తిడుతుంది, కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. మరి రోజు ఎలా వెళ్తారు? మమ్మల్ని రోజు మా డాడీ దింపేవాడు. అలా అయితే ఈ రోజు మా డాడీ ఊరికెళ్ళాడు. అందుకని మా మమ్మేమో డబ్బులు ఇచ్చి ఆటోకి వెళ్ళమని చెప్పింది. మరి డబ్బులేవి? ఐస్ క్రీమ్ కనుక్కొని తినేసా. అవునా, వెరీ గుడ్. ఓకే, ఐడియా. పదండి పదండి పదండి. పద పద పద. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. ఏముందమ్మాయి, పొద్దున్నే నా మొక్క నేనే అద్దంలో చూసుకున్నట్టు. ప్లీజ్ స్టాప్. సార్, కొంచెం బోర్డన్ స్కూల్ వరకు డ్రాప్ చేస్తారా? రండి, నేను అటే వెళ్తున్నాను. మిమ్మల్ని స్కూల్ ముందే డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. అటు వెళ్తుందేంటి? పిల్లల్ని డ్రాప్ చేయాలా? మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. పొద్దున్నే నా మొక్కని నేను చూసుకోకూడదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అంకుల్ డ్రాప్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అక్క. బాయ్ అక్క. బాయ్ బాయ్. సిచ్యువేషన్ ఏంటంటే డ్రీమ్ లో అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి, అది సీన్. వావ్, కిస్సీనా? త్వరగా రెడీ చేయండి ఆ షాట్. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. ఏమైందమ్మా? ఓమా, ఏమైందమ్మా? ఏం లేదు సార్, కింద వెట్గా ఉంది. నో ప్రాబ్లం, మళ్ళీ చేద్దాం. సార్ ఒక్క నిమిషం సార్. సార్, క్లౌడ్స్ వచ్చాయి సార్. వెదర్ బాగలేదు, లైట్ కూడా డల్ అవుతుంది. వర్షం వచ్చేలా ఉంది సార్, తర్వాత చేద్దాం. ఓకే, ప్యాకప్. అలాగే సార్.
శివానంద్ గారు, మీరేమైనా అనుకోండి, అతను అలా సీన్స్ మార్చడం నాకేం నచ్చట్లేదయ్యా. ఇలా రొమాంటిక్ సీన్లన్నీ మార్చుకుంటూ పోతే యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తాను చెప్పండి. డైరెక్టర్ గారు కూల్ సార్, కూల్. ఇక్కడ ఆడదాతా అంటే కూల్ అంటాండవే, ఎట్లా సాధ్యమవుద్ది? అవ్వాలి. ఇదంతా అమ్మాయి కోసమే చేస్తున్నాడని మనకి క్లియర్గా అర్థమైంది కదా సార్. ఇప్పటి నుంచి అయినా మనం అనుకున్న తీద్దాం. మీరేమైనా చెప్పండి అయ్యా. అతను అలా చేయడం వల్ల నా ఈగోకి లైసెన్స్ లేకుండా పోతుంది. అతన్ని ఎలా మేనేజ్ చేయాలి? సార్, నేను అడగగానే నాతో షాపింగ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకో మీతోనంత ఫ్రీగా అక్కడ ఎవరితోనూ ఉండలేకపోతున్నాను. రియల్లీ? వావ్, సూపర్ డ్రైవింగ్ సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. నేర్చుకోవచ్చు కదా. అమ్మో, డ్రైవింగా? పొద్దున్నే 5 గంటలకు లేవాలి, స్టీరింగ్ తిప్పాలి, గేర్స్ వెయ్యాలి, బ్రేక్స్ వెయ్యాలి, ముందున్న వెహికల్స్ ని చూసుకోవాలి, వెనకొచ్చే వెహికల్స్ ని కవర్ చేయాలి. ఇన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయాలా? అయ్య బాబోయ్, నా వల్ల కాదు. ఎగమారిపోయేనే ఏదోలా, ఇది నేను కాదనే నమ్మేలా, నాతో నేనే లేనే నాలా, నీ జతలోనే నేను చేరానా, ఓ వరమేదో నిన్ను కోరానా, ఈ ప్రశ్నలకే బదులు మనసే చేజారినా, ఎందుకో తొందరే నాలో నువ్వే పదమంటే, ఏమిటో సందడే నాలో నువ్వే తోడుంటే, మొదలయ్యే బంధమే ఏదో పేరే తెలియందా, దూరమే దూరమైపోయే తీరం వైపే తోసేసిందా, నేననే అనుకుంటే అంతలో నువ్వల్లే మారానే, నువ్వనే కలగంటే ఇంతలో నేనల్లే తోచానే. తారలపైనే నడిచానే జాబిలి నాతో సావాసం చేయగా, రెప్పల చాటే తొలగేనే చూపులతోనే ఈ రూపం నింపేశానే, ఈ లోకం లేదుగా, కాదంటావో ఏమోలే కలిగే హాయే, నీ వల్లే దేవతలాగే దిగి వచ్చావే, కొంచెం మునిగిపోయేలే, మదిలో మైకం పొంగిపోయేలే, ఏదో మాయే జరిగిపోయేలే, మనసే నీతో మౌనంగానే మాట్లాడేనే, పరిచయం అనుకుంటే ఇంతలో స్నేహంగా తోచుందే, స్నేహమే అనుకుంటే ఇంతలో ప్రేమలే తాకిందే. అమ్మా, ధర్మం చేయండి అమ్మా.
కాలానికే కరుణ లేని ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం ఇంకా బతుకుందనడానికి నిన్ను చూస్తే అర్థమవుతుందమ్మా. మీరు చల్లగా ఉండాలి. ఏం కావాలి మేడం? ప్లేట్ చపాతీ. ప్లేట్ చపాతీయా? జోక్ బాగుంది కదా. మంచి డ్రెస్ చూపించండి. ఓకే రండి మేడం. చూడండి మేడం, బాగుంటుంది. దాని కిందది హలో ప్లీజ్. ఇది కూడా బాగాలేదు. డిజైన్ నాకు నచ్చలేదు. తీసుకోండి మేడం. ఈ డ్రెస్ చాలా బాగుంది. వావ్, వావ్, నైస్. చాలా బాగుంది ఇది. అమ్మో, 22,000. పదండి వెళ్దాం. ఏంటి మరి డ్రెస్? ఆహా, బాగాలేదు. బానే ఉందిగా. కలర్ ఏం బాగోలేదు. ఫుల్ వైట్, బాగాలేదు. వెళ్దాం పదండి. బానే ఉంది కదా. వద్దు బాబు, నాకు నచ్చలేదు. ప్లీజ్. ఎక్కడి నుంచో వస్తారు, డ్రెస్ బాగుందంటారు, రేటు చూసి మాట మారుస్తారు. ఇలాంటి వాళ్ళు రోజు 10 మంది వస్తే చాలు, బిజినెస్ జరిగినట్టే. నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? ఎక్కడున్నా నేను? మాట్లాడవే. ఏంటి గింజుకుంటున్నావు? జంపైపోదామనే. మనం ఇప్పుడు హైదరాబాద్ కి 62 కిలోమీటర్ మైల్ రాయికి ఉత్తరంగా 7 ఫర్లాంగ్ల దూరంలో ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు రావు. చమత్కారి గుంటో 2 చేతులతో టంకల్ కింద నుంచి ఎట్టి ఆడి అడుగు చుట్టేసుకోవడం ఫ్రెండ్షిప్. బ్రేక్ పడగానే ఇవే ఈ ఫీలింగ్స్. ఇది కూడా ఫ్రెండ్షిప్పేనా? దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ మేము అలా అనుకోం. అవును, ఆ సీన్ ఏంటి అలా ఎంకరేజ్ చేస్తున్నావు? అవును మరి, అమ్మాయి తిప్పుకున్నంతసేపు తిప్పించుకుని ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తోంది. తప్పు కదా. అయినా ఐ లవ్ యూ టూ అంటే తన సొమ్మేమైనా పోతుందా? అది సినిమానే కదా, రియల్ లైఫ్ కాదు కదా. మరి రియల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు అస్సలు చేయకూడదు. ముందు లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ తర్వాతే ఏదైనా. రేపు మనం తీయబోయే సీన్ ఈ సినిమాకు చాలా కీలకమైనది. హీరో హీరోయిన్ మధ్య జరిగే రొమాన్స్ని అడ్డం పెట్టుకుని మనం ఆ అమ్మాయిని బాగా ఎక్స్పోజ్ చేసి సెక్సీగా చూపించాలి. అప్పుడే యూత్ బాగా కనెక్ట్ అవుతారు. అలా చేస్తే అమ్మాయి జీవితానికి ఇబ్బంది అవుతుందేమో. అలా చెయ్యకపోతే మన కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందయ్యా. అదంతా తర్వాత సార్. ఆ సీన్ తీయడానికి ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవాలి కదా. అతను ప్రేమలో పడిపోలేదు సార్, మునిగిపోయాడు. భూమాకర్షణ శక్తి కంటే వాళ్ళిద్దరి మధ్యనున్న బంధమే ఎక్కువని ఫీల్ అవుతున్నాడు సార్. ఫీల్ అవుతున్నాడు సార్. ఇందుకే మనం ఆ సీన్ చేయగలమా? చెయ్యగలం. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ ఐడియా ఈ సినిమా నుంచి మనల్ని బయటపడేస్తుందా? తప్పకుండా. ఏంటి చెప్పు. రేపటి లొకేషన్ గురించి మినిస్టర్ గారితో మాట్లాడతానన్నారు. అది తప్ప వేరే ఆల్టర్నేటివ్ మనకు లేదు సార్.
మీరు ఒకసారి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెక్ ఇచ్చేస్తే లొకేషన్ కన్ఫర్మ్ అవుతుంది. సరే 2 డేస్లో మాట్లాడతాను. 2 డేస్ అంటే అది ఎల్లుండే మనకు సీన్ సార్. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ లొకేషన్ కన్ఫర్మ్ కావాలి సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఆ అమ్మాయి స్నానం చేసి అందంగా రెడీ అయి బెడ్రూమ్లోకి ఎంటర్ అయింది. అదే టైంకి హీరో గిఫ్ట్ తీసుకుని ఎంటర్ అయ్యాడు. ఓకే సార్. ఆ అమ్మాయిని చూడగానే తన ఫీలింగ్స్ మారిపోయాయి. దగ్గరగా వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి వేశాడు. ఆ అమ్మాయి కూడా ఫీల్ అయింది. అప్పుడు ఆ అమ్మాయిని మెల్లగా బెడ్ మీదకి నెట్టాడు. ఇది సీన్. అర్థమైందిగా? బాగా తీయాలి. బెడ్రూమ్ అయితే నేరోగా ఉంటుందని హాల్లో ప్లాన్ చేశాను. ఎలా ఉంది సార్? బెడ్రూమ్ సీన్ హాల్లో ఒక్క సీన్ చాలా సంగతి పడాలి సార్. మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ. అప్పుడు మిమ్మల్ని మెల్లగా బెడ్ పైకి నెట్టాడు. అది సీన్. ఓకే ఓకే సార్. ఓకే డన్. 1 మానిటర్ చేద్దాం. ఓకే సార్. ఓకే ఎంజాయ్. రోల్ కెమెరా. రోలింగ్. యాక్షన్. ఇక ఈ సీన్ జరిగినట్టే. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఏంటి సార్ అప్పుడే మీ పని అయిపోయిందా? ఏ మీ పని కాలేదా? నా పని ఏంటి సార్? మనం అనుకున్న సీనే కదా తీస్తున్నాం. మనం అనుకున్న సీన్ తీస్తే ఓకే, నువ్వు అనుకున్న సీన్ తీస్తేనే ప్రాబ్లం. నేననుకోవడం ఏంటి సార్? మరి 2 రోజుల తర్వాత ఉన్న సీన్ ఈ రోజే తీయాల్సిన అవసరం ఏ వచ్చింది? సమయానికి నేను మర్చిపోయిన చెక్ బుక్ కోసం వెనక్కొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ సినిమాకి డైరెక్టర్ని నేను అనుకున్నదే తీస్తా. నేను అనుకున్నాను కాబట్టే ఈ సినిమా స్టార్ట్ అయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. అంటే నువ్వు తప్పితే ఎవరు నాకు దిక్కులేరు అనుకున్నావా? నీ దగ్గర డబ్బుంటే నా దగ్గర క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని సక్రమంగా వాడుకో. నీకు ఉపయోగపడుతుంది, ఇంతమంది టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది. అంతేగాని నీ కెరియర్ కోసం ఇంకొకసారి నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఈ సినిమా చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఈ సినిమానే చెయ్యను, నువ్వే చేసుకో. నువ్వు చేసేదేంటి? నేనే ఈ సినిమా ఆపేస్తున్నా. Get out, everybody! Get out! గీత, నీకు ఇదే ఆఖరి ఛాన్స్. ఇది గనక ఫెయిల్ అవుతే మోడలింగ్ లేదు, యాక్టింగ్ లేదు. నేను చెప్పినట్టు వినాల్సిందే. అది ఎప్పటికీ పడదు. అవునరా, అది పడాలంటే
కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. అది నీ దగ్గర లేదు. ఏమంటున్నావురా? అవునరా, అవుట్డోర్లో జరిగిందంతా నాకు తెలిసింది. డైరెక్టర్ నీ గురించి ఏదేదో మాట్లాడుతుంటే వాళ్ళ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నాక బాధేసింది. మీ ఇద్దరూ అలా మాట అనుకుంటే పంతం పెరుగుద్ది కానీ ఫలితం రాదురా. అంటే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదన్నది కాదురా. షూటింగ్ ఆగిపోవడం వల్ల ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయో తెలుసా నీకు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావు, కానీ ఆ అమ్మాయి మాత్రం తన కెరీర్నే ప్రేమించింది. ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారం రా. తనకు మాత్రం ఆధారం, ఆదర్శం అన్నీ ఈ సినిమానే. చూసావా, నువ్వే ఇంత ఫీల్ అవుతున్నావంటే సంతోషాన్ని దాచుకోలేని, విచారాన్ని ఓదార్చలేని ఆ అమ్మాయి ఇంకెంత ఫీల్ అవుతుందో. మరి నా ప్రేమ? మనం ప్రేమించిన వాళ్ళని సంతోషపెట్టడమేరా. అదే కదరా నిజమైన ప్రేమ. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఏం చేస్తే సంతోషపడుతుందో అది చెయ్యి. వావ్, ఫొటోస్ చాలా బాగున్నాయి. హలో, సెంటిమెంట్ శంకర్ ఇక్కడ, ఫ్యూచర్ డైరెక్టర్. ఏమండి, మన సినిమాకి శంషాబాద్ టెంపుల్ వద్దని చెప్పాను కదా, శంకి టెంపుల్ బుక్ చేయండి. ఇదిగో, లౌక్యం సినిమాని శంకి టెంపుల్లోనే షూట్ చేశారు. ఎంత పెద్ద హిట్ అయింది, మనది కూడా హిట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మాంత్రికుడి క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మంగళ సినిమాలో మాంత్రికుడు మనకు వద్దండి, ఆ మగధీర సినిమాలో మాంత్రికుడు ఉన్నాడే, ఆయన బుక్ చేయండి. మగధీర ఎంత పెద్ద హిట్, మన సినిమా ఇంకా పెద్ద హిట్. దాన్నే సెంటిమెంట్ అంటారు. పోతే ఇంకో ముఖ్యమైన విషయం, ఆ సినిమాకి లంచ్ బ్రేక్ 2 గంటల 15 నిమిషాలకు ఇచ్చారంట. నేను కూడా 2 గంటల 15 నిమిషాలకే ఇస్తాను. ఆ సినిమా హిట్, మన సినిమా సూపర్ డూపర్ హిట్. సెంటిమెంట్ శంకర్, ఫ్యూచర్ డైరెక్టర్, ఫోన్ పెట్టు. ఏంట్రా ఇది? అంటే వివేక్ గారు ఉండేవారు కదండి, ఆయన పక్కన తోటరామకృష్ణ గారు. అవును, ఇలాగే కాల్ మీద కాల్ అని కూర్చునేవారంట. అయితే ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు. ఏమంటారండి? ఇదిగో రోజు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇదిగో మర్చిపోకు. వస్తున్నానమ్మా, నీ దగ్గరికి వస్తున్నాను. అమ్మా, నీ పిక్స్ చాలా బాగున్నాయి. పిక్స్ లో నీ లుక్స్ ఇంకా అదిరిపోయాయి. నీ పేరేంటో చెప్పలేదు. గీత. గీత? అవును సార్. చూడమ్మా గీత, నీ తలరాత మార్చే క్యారెక్టర్ నేను ఇస్తాను. మరి నీ బయోగ్రఫీ ఏంటో చెప్పలేదు. అంటే అదే ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు ఏంటి అనేది చెప్పలేదు. ఇది వరకు ఒక మూవీ చేశాను సార్. గుడ్. కానీ మధ్యలోనే ఆగిపోయింది. రేయ్, అర్జెంట్ గా అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమని చెప్పు. అయితే మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? వద్దమ్మా, కాల్ చేయకు. అవసరం అయితే నేనే కాల్ చేస్తాను. చూడమ్మా, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. సెంటిమెంట్ కోసం అడ్డమైన ఆయింట్మెంట్లు రాసుకునే రకాన్ని. నేను సినిమా చేశానండి, అది మధ్యలో ఆగిపోయిందండి. ఇంకో సినిమాలో లెగ్గెట్టానండి, ప్రొడ్యూసర్ గుండె ఆగిపోయాడండి. ఇలాంటివి చెప్పొద్దమ్మా. నా కర్మకాలి, నా సినిమా అయిపోయినప్పుడు నేను పిలిపించి యాక్ట్ చేయించుకుంటాను. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతానికి బాబోయ్. చూడు, ఇప్పటికైనా సినిమాలని, మోడలింగ్ అని, హీరోయిన్ అని తిరగటం మానేసాయి. వీటిల్లో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ ఉంటేనే సరిపోదే, బోల్డ్ అంత డబ్బు కూడా కావాలి. లేదమ్మా, ఒక్క అవకాశం ఇవ్వమ్మా. ఎలాగైనా ట్రై చేసి మంచి హీరోయిన్ అవుతానమ్మా. ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాను. అవకాశాల కోసం వెళ్తే అవమానాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను. నేను చెప్పింది ఇప్పుడు నువ్వు వినాల్సిందే. డైరెక్టర్ గారు, సినిమాకి ఎండ్ చెప్పి చీర్స్ చెప్పుకుందాం అనుకున్నా, కానీ మన లైఫ్లకి ఎండ్ చెప్పుకొని చీర్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. పోతే పోనివ్వండి శివానంద్ గారు, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అయినా అమ్మాయిని వల్గర్ గా చూపించి క్యాష్ చేసుకోవడంలో తప్పే ఉంది. అది తప్పో రైటో నాకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు గొడవ పడటం మాత్రం నాకు బాధ కలిగించింది సార్. ఆ రోజు క్షణిక ఆవేశాన్ని మీరు పక్కన పెట్టుంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని తాగేవాళ్ళం కాదు, ఎంచక్క బార్లో కూర్చొని మంద అయ్యేవాళ్ళం. సార్, డైరెక్టర్ గారు,
డబ్బులు పోతే సంపాదించుకోగలం సార్, కానీ కెరీర్ పోతే సంపాదించుకోవటం చాలా కష్టం సార్. చూడండి, అసలు ప్రొడ్యూసరే దొరుకుడు కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరుకుడు ఇంకా కష్టం సార్. మీరు ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ప్లీజ్ నా మాట వినండి సార్. అదృష్టం అనేది ఎవరికైనా సరే ఒక్కసారే వస్తుంది. డైరెక్టర్ గారు, మీకు 2 సార్లు వచ్చింది సార్. ఎలా? అదిగో అలా. వీడు బలుపుకు బ్రాండ్ అంబాసిడర్లు అంటాడు, వీడు మారడు. ప్లీజ్ సార్, కమాన్ సార్, కూర్చోండి సార్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన సినిమా గురించి. మన సినిమానా? కాదు, నీ సినిమా. ఓకే, మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అవునా? చెయ్యి. శివనాథ్ గారు బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయితో ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా, తన బ్యానర్ కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సురేష్ బాబు గారు, బండ్ల గణేష్, దిల్ రాజు గారు, ఎంతో మంది ఫోన్లు. ఆపండి, వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. డైరెక్టర్ గారు, మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. మీకు నోటుదూలు ఎక్కువ సార్. మీ అదృష్టం బాగున్నది కాబట్టే మీరుండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు. మీరు వెళ్ళి ఎలాగైనా కన్విన్స్ చేసుకోండి సార్, లేదంటే తర్వాత మీ ఇష్టం. సరే, ఓకే సార్. మీ గురించి కూడా ఆలోచించాను. ఈ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. బట్ సినిమాను సినిమాలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. ఓకే సార్, అన్నీ రెడీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే సార్, బాయ్. థ్యాంక్ యూ. ఏరా, అంతా ఓకే కదా? ఓకే. ఇక మిగతావన్నీ నేను మేనేజర్తో మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే. ఒకసారి నువ్వు వెళ్ళి హీరోయిన్తో మాట్లాడరా. ఎలాగైనా ఈసారి నా ప్రేమ గురించి తనకు చెప్పాలి. ఓకే. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఫ్లాట్ నెంబర్ 220 లో ఉంటున్నామని మా అమ్మ ఎవరికి చెప్పొద్దండి. ఇంట్లో వాళ్ళు లేరండి. ఎప్పుడు వస్తారు? బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి అడిగితే ఎప్పుడు వస్తారో చెప్పగలం, ఖాళీ చేసిన వాళ్ళ గురించి ఎలా చెప్పగలమండి? ఖాళీ చేశారా? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి రిలేటివ్స్ అయి ఉంటారు. వీళ్ళని కలిస్తే తన డీటెయిల్స్ తెలుస్తాయి. ఎస్. టాక్సీ స్టాప్. ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్ నెంబర్ 50. ఓ, ఎక్కండి, తొందరగా ఎక్కండి సార్. పోలీసు వాళ్ళు వస్తే ట్రాఫిక్ జామ్ ఫైన్ వేస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మీరేం చేస్తుంటారు సార్? మాట్లాడడానికి గురుడు బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు. మంచి పాట పెట్టి ఎంటర్టైన్ చేద్దాం. స్టాప్. ఏం సార్, ట్యాక్సీ నచ్చలేదా? కాదు, పాట నచ్చలేదు. ఓ, దాందే ఉంది సార్, ఇంకో పాట పెడదాం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత సార్కి ఈ పాట కూడా నచ్చలేదు అనుకుంటా. ఏం సార్, ఈ పాట కూడా నచ్చలేదా? కాదు, నువ్వు పాట ఆపడం నచ్చలేదు. సార్, మీరు సైలెంట్గా ఉంటారు కానీ కౌంటర్లు బాగానే వేస్తారు సార్. అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు. పాటలు వేరైనా
ఫీల్ ఒకటే కదా సార్? ఫీల్ ఒక్కటే, బట్ ఫీలింగ్స్ వేరు. అంటే గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం ఎక్కడైనా ఉంటుందా చెప్పు? అది ఒక ఆర్టిఫిషియల్ ఫీల్. మరి ఇదో ప్రేమ ఎంత మధురమో ప్రియురాలు అంత కఠినం. కరెక్టేగా? కరెక్టే. ప్రియురాలు ఎంత కఠినంగా ఉంటే ప్రేమ అంత మధురంగా ఉంటుంది. అప్పుడే ఆ ప్రేమలో చాలా డెప్త్ ఉంటుంది. సార్ ఏమనుకున్నాను కానీ మీలో కూడా చాలా డెప్త్ ఉంది సార్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మీరు ఒక అమ్మాయి విషయంలో టెన్షన్లో ఉన్నారు. చెప్పండి సార్, ప్రాబ్లం అమ్మాయి వైపు నుంచా, వాళ్ళ పేరెంట్స్ వైపు నుంచా, మీ వైపు నుంచా, మీ పేరెంట్స్ వైపు నుంచా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే సార్ మీరు అడిగిన అడ్రస్. సార్ మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్. ఏం సార్ వెతుకుతున్నారు? నాకు జనరల్గా ఎదుటి వాళ్ళు ఏదైనా నచ్చింది అంటే ఇవ్వడం అలవాటు. కానీ నువ్వు నా క్యారెక్టర్ నచ్చిందన్నావు, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వం. పెళ్లి కళ వచ్చేసిందే బాల, అనేక దంతం ఉపాసమహే వక్రతుండ మహాకాయ సూర్య విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం. అమ్మా లక్ష్మి, కొంచెం ఆ రింగ్స్ తీసుకురా. బాబు శనీశ్వర, రాహుకాలం రాకముందే అమ్మాయికి రింగు తొడగాలి. తీసుకో. దట్స్ ఇంపార్టెంట్. అమ్మా చేయి ఇలా ఇవ్వమ్మా. వావ్, రింగ్ సూపర్ ఉంది. బాగుంది. బాగుంది కదా? అవునండి. ఈ రింగు మనపురంలో అప్పు చేసి మరీ కొన్నా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, పెట్టుకుంటే ఉండదు. అయితే మరి పెట్టుకోవడం బ్యూటిఫుల్ కౌంటర్. యాక్చువల్ గా దీన్ని దేంతో తయారు చేస్తారో తెలుసా? తెలీదు సార్. గోల్డ్ తో తయారు చేస్తారు. గోల్డ్తో కాకపోతే దేంతో చేస్తారా బాబు? మళ్ళీ కొనుక్కుంటున్నా. నీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇలాంటి రింగులు రెండే ఉన్నాయి. ఒకటి నేను కొన్నా, రెండోది నేనే కొన్నా. అంటే రెండు కావాలి కదా, ఒకటి ఆవిడికి ఒకటి నేను పెట్టుకోవడానికి. బాబు ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తొడగవయ్యా. ఏమన్నా పంతులు, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం దొరుకుతుంది, వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతా. నువ్వు రైట్. యాక్చువల్ గా ఈ రింగు ఆన్లైన్ లో బుక్ చేద్దాం అనుకున్నా భయ్యా, కానీ టైం అయిపోతుందని నేనే లైన్ లో నిలబడి కొనేసుకున్నా. అదనమాట మ్యాటర్. పంతులు గారు వాడంతే, ఏదైనా బాగుంది అంటే దాన్ని భారతం చెప్పినట్టు చెప్తాడు. మీరు కాని చేయండి. అంటే చేయి పట్టుకుని తొడిగించండి. సర్లే తీసుకో. అబ్బాయి అరే ఉండవా. ఇప్పుడు రింగుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? రింగుల గురించి మాట్లాడేటప్పుడు రింగుల గురించి ఆలోచించాలి. నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన రోజు ఎందుకు సినిమా తీస్తున్నాను అనే దానిపై క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజు ఈ సినిమా ఫినిష్ చేయాలనుకుంటున్నాను, దానికి మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ సినిమాపై నా డబ్బే కాదు, కొంతమంది జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయని నాకు అర్థమైంది. అందుకే ఈ ఆగిపోయిన సినిమాని మళ్ళీ
స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అనుకున్నది చేయలేకపోయినందుకు బాధగా ఉంది, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. అవును సార్, మీరు మా కోసం మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీకోసం ఈ సినిమాలో యాక్ట్ చేసే పొజిషన్లో నేను లేను. ఇక మా అమ్మ ఒప్పుకోదు. నేను ఎలాగైనా మాట్లాడి ఒప్పిస్తాను. నేను ఒప్పుకోను. అవునండి, మీ కొడుకు నా అల్లుడంటే నేను ఒప్పుకోను. ఇక నుంచి అతనే నా కొడుకు. ఆంటీ, పూజ మిమ్మల్ని టెర్రస్ మీదకి రమ్మంది. నేను మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, చేసుకోండి. నాకు కావాల్సింది మీ పర్మిషన్ కాదు, మీ అమ్మాయి డేట్స్. మీకు డేట్స్ కావాలి, నాకు డబ్బులు కావాలి. వేరే సినిమా వాళ్ళు కూడా మా అమ్మాయిని ఓకే చేశారు. ఇవాళే అడ్వాన్స్ కూడా పంపిస్తామన్నారు. ఇప్పుడు కష్టమండి. పైగా త్వరలోనే అమ్మాయి పెళ్లి కూడా ఉంది. అక్కర్లేదు. అంటే ఎంత కష్టమైనా తప్పదనుకోండి. మీరు మధ్యలో ఉన్నారు, మీకు సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయవు? సిక్కు చేతులు పడ్డాక ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఎలాగో సమయానికి వచ్చారు కాబట్టి ముందే చెప్తున్నాను, మా అమ్మాయి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. ఎదలోతులో దాచాను ఇన్నాళ్ళుగా, చెలి మనసుకే తెలిపేందుకే వచ్చానులే ఆశగా. దాచుకోలేనంతగా ప్రేమ ఉందిగా నా గుండెలోనా, జ్ఞాపకాలే చెరగవే
కెమెరా యాక్షన్. రే మూర్తి, నీకు ఈ మధ్య సమయస్ఫూర్తి బాగా తగ్గిపోయింది. ఇలా అయితే నీ మ్యారేజ్ వరకు కష్టమే. చెప్పింది కొంచెం వినరా. ఓకే సరే సరే వెళ్దామా మరి? పద. ఓకే శివానంద్ గారు, మీరు రాసిన డైలాగ్స్ బాగా చెప్పారు కదా? బాగానే చెప్పాడు కానీ ఆ డైలాగ్ పక్కతో చెప్పిట్టు ఇంకా బాగుండేది. అదేంటి? అదేంటంటే ఆ క్యారెక్టర్ రాసింది అతనికి కాదు, ఇతనికి. ఓ షిట్. వన్ మోర్ చేద్దాం. వన్ మోర్ రెడీ. ఓకే స్టార్ట్. ఏంట్రా బిస్కెట్ మీకు బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొని వచ్చిన. సార్ బిల్లు. ఏంట్రా బిస్కెట్ ఇచ్చేసి నన్ను బోల్తో కుట్టిద్దామనా? పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అవును సార్, నేనేం తప్పు రాయలేదు, చూడండి మీరు. సరిపోయిందంటే నేను 3000 రాసా, 4000 అలా అయిందా? సార్ ఇందాక అమ్మగారు ఫోన్ చేశారు, చికెన్ కర్రీ విత్ బోటీ రైస్ అని పంపమన్నారు. మరి సూప్ కూడా పంపించావా? పంపించాను. ఓకే మరి నాకు అదే సార్, నాన్ వెజ్ పెడుతుంటే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి అది కట్ చేద్దామని చెప్తున్నాను సార్. తినండి తినండి, బాగా తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. ఫుడ్ మాత్రమే తినండి. అలాగే సార్. అరే అదేంటి రాత్ర మాట్లాడితే ఫుడ్ మాత్రం తినండి, ఫుడ్ మాత్రమే తినండి అంటాడు. మనుషులు ఫుడ్ కాకపోతే గడ్డి తింటారేంట్రా? అదే సార్ ఆయన చెప్పింది, గడ్డి తినకండి, కేవలం ఫుడ్ మాత్రమే తినండి అని అంటున్నాడు. ఈ బిల్లు తీసుకొని నువ్వు పని చూసుకోలే. అది ఓడి చెప్పు, ఓడే పిచ్చినాయల్ని. అమ్మో వీడి దగ్గర మనకు జాగ్రత్తగా ఉండాలి. చూడమ్మా, హీరో నీకోసం చేస్తున్న పనుల వల్ల ఇప్పుడిప్పుడే అతని పైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి టైంలోనే ఉషనేశ్వరుడు ఎంటర్ అయ్యాడు. హలో అమ్మా. షర్టు బాగుంది. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నా? షర్టు బాగుంది అన్నాను సార్. చెప్పాను రాను రా. మంచి కాంప్లిమెంట్ ఇచ్చావురా. దీని గురించి నీకు చెప్పాలి. మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా ఈ షర్టు ఏ కంపెనీదో తెలుసా నీకు? తెలీదా? అలెన్ సోలీ కంపెనీ. ఆయన ఎవరు? అలెన్ సోలీ తెలీదా? తెలీదా? ఎవడా నువ్వు? చీ చి 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 చి, వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. నాకు కూడా తెలీదే, కానీ ప్యూర్ కాటన్ మాత్రం తెలుసు. యా, ఇలాంటి బట్టలు వేసుకుంటే స్నానం చేయాల్సిన అవసరమే ఉండనే ఉండదు. బిల్డప్ నీకు సెంటు కొట్టుకున్నాను నేను. ఇంకా ఈ షర్ట్ గురించి చెప్పాలంటే ఇప్పి చెప్పాలి. కంగారు పడుకు, చెప్పను. దీని గురించి చెప్తా. ఈ షర్టు యాక్చువల్గా 1983 అనుకుంటా. 1983లో ఫస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ దారంతో తయారు చేయబడింది. బ్రాండెడ్, ఫస్ట్ టైం ఇండియాలో రిలీజ్ అయింది. అప్పుడు పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హాయ్ సార్. I'll call you later. Yeah. Hi. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా సినిమా మధ్యలో ఆగిపోవడంతో నా కెరీర్కి బ్రేక్ పడింది అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ చేసి నా కెరీర్కి నా లైఫ్కి ఊపిరిపోసారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇద్దరిని కలపడం కోసమేరా మళ్ళీ నీతో సినిమా స్టార్ట్ చేయించింది. Sir, now it be S.N. Rao. Hello. Hi. Hello. Today night actually we plan shooting. గీత, సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది.
ఆ పార్టీ అయిపోయిన తర్వాత అటు నుంచి సినిమాకి వెళ్ళి ఆ తర్వాత మూన్లైట్ డిన్నర్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అది మన ప్రోగ్రామ్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆల్రెడీ ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవును. అదేంట్రా, ఏ అమ్మాయి కోసమైతే నువ్వు సినిమా స్టార్ట్ చేసావో ఆ అమ్మాయి నీది కానప్పుడు ఇంక సినిమా ఎందుకురా? నువ్వే కదరా చెప్పావు, ప్రేమించడం అంటే మనం సంతోషంగా ఉండడం కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయడం అని. నేను చేస్తున్నది కూడా అదే కదరా. ఆ రోజు సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరురా. మీ ఇద్దరిని ఎలాగైనా కలపడం కోసం నీ అలా అన్నాను. ఇంకా జరగని పనిరా, వదిలే. నువ్వు వదిలేసినా నేను వదలనరా. ఎలాగైనా మీ ఇద్దరిని కలపాల్సిందే. చూడు బాబు, నీకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన ఆనందంలో పొరుగెత్తుకుంటూ పోయి హీరోయిన్ కలుసుకోవాలి. వావ్, యు మీన్ హగ్? మా ఊర్లో అదేంటారు లేవయ్యా. ఈ సీన్ జరిగినట్టే. యాక్చువల్లీ ఏంటంటే ఆ కలుసుకునే సీన్ లో విజిల్ వేస్తా ఉంటారు. రెడీనా? రెడీ సార్. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. అరే ఏమైంది? ఏమైందప్ప నీకు? అమ్మాయిని కలుసుకోమంటే భూమిని కలుసుకుంటా ఉంటావే. లేకండి. స్లిప్ అయి పడిపోయినా. సారీ సార్. లేవండి, వన్ మోర్ చేద్దాం. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. అమ్మో, అయ్యో చాలా పెయిన్గా ఉంది సార్, కొంచెం రెస్ట్ కావాలి, రేపు చేద్దాం సార్. అది కాదయ్యా, ఇప్పుడు ఎలా? సార్ మీరేం అనుకోకపోతే గ్రాఫిక్స్ లో ముఖం చేంజ్ చేసుకుంటా అంటే నేను పోయి కరుసుకుంటా. అదే సార్, అది చేసుకుంటా. గ్రాఫిక్స్ లో ఫేస్ ఏంటి? లైవ్ లో నిన్ను కూడా చేంజ్ చేసుకోవచ్చయ్యా. ఈ రోజు నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పు. సార్ ఈ రోజుకి ఇదే లాస్ట్ సీన్ సార్. అవునా? అయితే ఈ రోజు ప్యాకప్. ఏంటి సార్ డల్గా ఉన్నారు? రే, నువ్వు వెళ్తూ తన్ని కూడా డ్రాప్ చేసేయాలరా. అదేంటి, తన కోసం సపరేట్గా కార్ అరేంజ్ చేయలేదా? అర్జెంటుగా పని మీద బయటికి పంపాల్సి వచ్చింది. అరే తొందరగా వెళ్ళండి రా, లేట్ అవుతుంది కదా. మేడం కార్ రెడీ మేడం. ఎక్కడ రెడీగా ఉందండి? ఎక్కడ రెడీగా ఉంది? నేను ఇప్పుడే కదా బయటికి పంపించాను. దారిలో చూసినట్టున్నానండి. అయ్యో, మీరు అలా వెళ్తున్న కార్ని చూసుంటారు. ఫస్ట్ మీరు వెళ్ళి డైరెక్టర్ గారిని పంపించండి. ఒరే నువ్వు లైన్లో ఉండరా, వచ్చిన తర్వాత చెప్తాను మేడం. నువ్వు అట్లేగనా? ఓకే ఓకే. అమ్మో, వీడొస్తున్నాడేంటి? వీడొచ్చాడంటే నేను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోద్ది. వీడిని ఎలాగైనా ఆపాలి. అరే, మీ మెడలో తాయితు భలే ఉందే. ఎక్కడో లోపల ఉన్న తాయితు నీ కంటి కనబడిందంటే అది తాయితు మహిమ. నాకు కావాల్సింది కూడా దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే దా పక్కకి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఒక పని మీద కృషి చేయాలి అంటే ఈ తాయెత్తు అవసరం అని ఒక ఋషి చెప్పాడు. అందుకే దీన్ని హిమాలయాల నుంచి తెప్పించా. అప్పటి నుంచి జగత్తుకు మూలం తాయెత్తు. ఈ విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి దీన్ని మెళ్ళేసుకున్నా. ఈ తాయెత్తుకి తాడు కట్టి వీబుది రాసి మెళ్ళేసుకున్నావు అనుకో, దెయ్యాలు భూతాలు దగ్గరికి రావు. పెద్ద పెద్ద వేదాంతం తెలిసిన సిద్ధాంతలే మెళ్ళ ఇలాంటి తాయెత్తులు వేసుకుంటారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హలో, ఇది తాయెత్తు మహిమ. అవునవును,
చాలా పవర్ఫుల్. మరి దేవుడమ్మా. నేను వెళ్ళొస్తాను. నేను కూడా వెళ్తున్నా. ఏంట్రా ఏంటి ఎవరు లేరేంటి? వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నా. మరి నా పరిస్థితి? నీ పరిస్థితి ఏమో గానీ అక్కడ మా వాడి పరిస్థితి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అవును సార్, ఇంతకీ నాకు అర్థం కాలేదు. మార్నింగ్ అతనికి జాబ్ వస్తే నేను కదా వెళ్ళి అతని హక్ చేసుకోవాలి, మరి అతను వచ్చి నన్ను హక్ చేసుకోవడం ఏంటి? ఎవరైతే ఏంటి, చేసుకునేది హగ్గేగా. ఏంటి మీరు స్మోక్ చేస్తారా? అంటే అప్పుడప్పుడు టెన్షన్లో ఉన్నప్పుడు. నేనే కదా మీ టెన్షన్. అంటే మళ్ళీ మీకు దొరకనేమో, ఈ సినిమా మధ్యలో ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డారు కదా. ఇంకేం టెన్షన్ పడద్దు, నేను వచ్చేసాను కదా, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. అబ్బో, అదేదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. దీనికంటే ఇంతకు ముందుదే బెటర్. కాఫీ కాఫీ తాగుదామా? ఆర్డర్ మేడం. 2 కాఫీ. కాఫీ తాగడం రాదు కదా? రాదు అని కాదు, నాకు అసలు కాఫీ ఇష్టం ఉండదు. అవునా? మరి అది ముందే చెప్పొచ్చు కదా. నా కోసం నువ్వు ఫస్ట్ టైం కాఫీ ఆర్డర్ చేసావు కదా, అందుకే చెప్పలేకపోయాను. సారీ రా శేఖర్, నిన్న కలవడానికి నాకు కుదరలేదు. నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. నిన్న వెయిట్ చేయించినందుకు సారీ. రేపు ఎక్కడికి వెళ్దాం చెప్పు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తావు. అయితే రేపు మార్నింగ్ పబ్లిక్ గార్డెన్కి వెళ్దాం, వస్తావా? అమ్మా పొద్దున మా నాన్న ఇంట్లోనే ఉంటారు, రావడానికి అస్సలు కుదరదు. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. పోనీ మధ్యాహ్నం గండిపేటకి వెళ్దాం, వస్తావా? అమ్మా మధ్యాహ్నమా? ఫుల్ ఎండ, నా స్కిన్ పాడైతది. పైగా సూర్యకిరణాలు నా మీదనే పడతవి, అంత వేడి నేను తట్టుకోలేను. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. అమ్మా మిడ్ నైటా? నాకు బాగా నిద్ర వస్తుంది. ఇంకా చెప్పు, ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా. ఆపవి నీ ఏషాలు, ఇప్పుడైనా వస్తానంటావు రావు, మళ్ళీ ప్రాబ్లం చెప్తుంటావు. అసలు వస్తావా రావా? ఏంటి శేఖర్ అంత ఎమోషన్ అవుతున్నావు? అది సరే కానీ నా కోసం రింగ్ తెచ్చావు, ఏది చూపించు. రింగు లేదు తొక్కలేదు, మర్యాద ఇప్పుడు తాగిన బిల్లు కట్టేసి వెళ్ళిపోయి. ఇంకొకసారి కనిపించావంటే చంపేస్తా. శేఖర్ జీవితం, నువ్వు ఏ టైంకైనా పర్వాలేదు, నువ్వు ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తా, కానీ నా రింగు నాకు ఇవ్వు శేఖర్. ఇప్పటికైనా నవ్వారు. నన్ను నాకే కొత్త
ఈ కార్డులు చూస్తుంటే నాకు కూడా కార్డులు పంచి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంటే నీ పెళ్లి కార్డులు పంచలేదా? అసలు పెళ్లి చేసుకుంటే కదా. ఇంకా పెళ్లి కాలేదా? మమ్మీ మీ రియాక్షన్ నాకు అర్థమవుతుంది. ఈ పాప ఎవరనే కదా? ఈ పాప మా అక్క కూతురు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను పెంచుకుంటున్నాను. కానివ్వండి, త్వరగా కానివ్వండి. రాజుగారు రండి. అమ్మా త్వరగా పంచండి, టైం అలాగే లేదు. అమ్మా. త్వరగా కానివ్వండి, ఇంకా చాలా పనులున్నాయి. కానివ్వండి అమ్మా. సార్, ఈ సీన్ లో హీరోయిన్ తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చింది. అదే పార్టీకి హీరో కూడా వచ్చాడు. అక్కడ హీరోయిన్ పాల సముద్రంలో ఉన్న ప్యారిస్ యువరాణిలా కనిపించాలి. అలాంటి డ్రెస్ కావాలి సార్. ఓకే. కాస్ట్యూమ్స్ ఇది ఓకేనా? ఓకే. యాక్చువల్గా నా టేస్ట్ ఇది కాదు. మీకోసం అడ్జస్ట్ అవుతున్నా. ఓకే. ఈ కాస్ట్యూమ్స్ వేసుకోండి. ఓకే సార్. వావ్, వండర్ఫుల్ సార్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మన ఇద్దరి టేస్ట్ కూడా ఒకటే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా తీసుకొచ్చింది నేను కాదు, ప్రొడ్యూసర్ గారు. ఈ టేస్ట్ అయిందేనమ్మా. అవునా? ఈ డ్రెస్ ఆ రోజు నేను అక్కడ వదిలేసి వచ్చింది. అయితే నా కోసం కొన్నారా లేక? గీతా, ఏంటి అలా ఉన్నావు? టైం అవుతోంది, త్వరగా కానివ్వు. అమ్మా ఏంటి? రేపు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సరే సరే, ఇద్దుగాన్లే. ముందు త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్స్ మా. పదవే, టైం అయింది. కేక్ కట్ చేద్దు గాని రా. ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. ఇంపార్టెంట్ పర్సన్ అంటే నీ హీరోనా? చెప్పవే. అవును, కానీ సినిమా హీరో కాదు. మీరు వెళ్ళండి, అంతా రెడీ చేయండి, వెళ్ళండి. సరే. హలో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదు, బర్త్డే ఫంక్షన్. హలో, ఏంటి సుబ్బారావు గారు, ఇది మ్యారేజ్ ఫంక్షన్ కాదా? పేరు సుబ్బారావు కాదురా, ఎస్ఎన్ రావు. హలో, అరే మీ పేరు సుబ్బారావు కాదా? కాదు. ఓ షిట్, మరి మా ఫంక్షన్ మీరు వచ్చారండి. రే, మా ఫంక్షన్ నువ్వు వచ్చావురా, మీ ఫంక్షన్ నేను రాలే. ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా నా బర్త్డే కాదే. వీడికి మంది ఎక్కువైనట్టు. ఎవరి ఫంక్షన్కి ఎవరిని పిలవాలో తెలియలేదా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కమ్, వెల్కమ్ సార్. యా, నీ హీరో ఇతనేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ గీతా, హ్యాపీ బర్త్డే టు యూ. ఏరీనా, ఎక్కడికి వెళ్ళారు? వీడొకడు. వెళ్దాం. రే, ఎలాగో వచ్చాం కదరా, 2 పెగ్గులు వేసి వెళ్దాం. ఆగు, నీకు పెగ్ తీసుకొస్తాను. వెళ్ళు. చూసారా,
ఇందాక కేక్ కట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడ్యూసర్ ఎంత క్లోజ్గా ఉన్నారో. అవునులే, ఆ అమ్మాయికి అవకాశం కావాలి, ఈయనకు అవసరం తీరాలి, అందుకే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అంతేలే, ఈ రోజుల్లో అవకాశం ఊరకనే ఎవరిస్తారా? అవునరా. ఏంటి మావాడి మీద చేస్తావా? ఏమైంది? వాట్ హ్యాపెన్? ఏం జరుగుతోంది ఇక్కడ? చూడు గీత, తను నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అది తప్పని వాదించినందుకు ఆ అమ్మాయికి నేను అవకాశం ఇచ్చాను. ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా మాట్లాడతాను, ఆ అమ్మాయి నాదే అంటూ మమ్మల్నే కొట్టడానికి వచ్చాడు. రే, వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరే ఏదో అని ఉంటారు. తెలిస్తే ఏం జరిగిందో చెప్పమను. చెప్పరా చెప్పరా. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బర్త్డే అని కాదు, నా బర్త్డేకి మీరు వచ్చినందుకు. కానీ మీ వల్లే ఈ ఫంక్షన్ స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది. మీరు వీళ్ళతో కలిసి అల్లరి చేస్తూ నలుగురిలో నన్ను అల్లరి పాలు చేస్తారని నేను ఊహించలేదు. రే, ఇంకా 2 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందిరా. కానీ ఇప్పటికే మనం అనుకున్న బడ్జెట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాంరా? చూడు, 1 month లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే నీ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఏమైంది? వస్తున్నా. ఆంటీ ఎక్కడ? లోపల. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పటికి ఇది 3వ సారి. అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలన్నారు సార్. 5 lakhs రెడీ చేసుకుంటే ఆపరేషన్ చేస్తామన్నారు. గీత ఎక్కడ? డబ్బుల కోసం తన ఉడ్బీ దగ్గరికి వెళ్ళింది. అమ్మకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? ఆపరేషన్ చేయాలంట. 5 lakhs అడుగుతున్నారు. మీరే ఎలాగైనా అడ్జస్ట్ చేస్తే. 5 లక్షలా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? వెంకటేశ్వర హాస్పిటల్. ఆ హాస్పిటలా? ఎందుకు కేర్లో జాయిన్ చేయాల్సింది? మనకు తెలిసిన చాలా మంది ఉన్నారుగా. అవును, ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు? అలా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిందా, బయటికి వెళ్ళినప్పుడు వచ్చిందా? ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మరి మెడిసిన్స్ ఏం వాడారు? డబ్బులు కావాలంటే డబ్బులు. ఏంటి, అతను నీకు డబ్బులు ఇవ్వలేదు కదా? అవునే, ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి.
నువ్వేం టెన్షన్ పడికే, ఆపరేషన్ అయిపోయింది. ఒకసారి చూడు. ఎలానే? రాజు వచ్చి డబ్బులు కట్టారే. చూడవే, జనరల్ గా ఆపదొచ్చినప్పుడే మనకి నిజమైన ఆప్తులు ఎవరో తెలుస్తుంటారు. ఇప్పుడు నీకు ఆపదొచ్చింది, ఎవరి మనస్తత్వం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో నిన్ను తప్పుగా కామెంట్ చేసింది రాజు కాదే, వాళ్ళే. ఆ విషయం నలుగురిలో చెప్తే నువ్వెక్కడ బాధపడతావోనని చెప్పకుండా తను సైలెంట్ గా ఉండిపోయాడు. నీ కెరియర్ కి బేస్మెంట్ వేసిన వాడు నీ భవిష్యత్తును కూల్చేస్తాడని ఎలా అనుకున్నావే? బాధపడకు గీత. చూడమ్మా, సార్. ఇప్పుడు నువ్వు హీరోతో లవ్ లో పడిపోయావు. క్లోజ్ లో అతని మీదున్న ఫీలింగ్స్ ని చెప్తూ లవ్ ప్రపోజ్ చేయాలి. ఇది షార్ట్, ఓకేనా? ఒకసారి డైలాగ్స్ చూసుకో. షూర్. రెడీ, కెమెరా, యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని. రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. కానీ రోజు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నా. ఫీల్ లేదమ్మా. నువ్వు డైలాగ్ చెప్తుంటే నిజంగానే నువ్వు అతని లవ్ లో పడిపోయావన్నంతగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. రెడీ అమ్మా, ఓకేనా? యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తుంటే మౌనంగా ఉంటే యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ యాక్షన్. రోజు నువ్వు నన్ను చూస్తూ. ఏంటమ్మా, స్టార్టర్స్ ఫీల్ మిస్ అయింది. ఫీల్ బాగా వర్కౌట్ అవ్వాలి. లైఫ్ లో ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదా? రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ నన్ను లవ్ చేయడం వల్ల నువ్వు అలా ఉంటున్నావని తెలుసుకోలేకపోయాను. లైఫ్ అంటే ఏదైనా గోల్ సాధించడం అని అనుకున్నాను. కానీ ప్రేమని సాధించడం కూడా ఒక గోల్ అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు పరిచయం కాకముందు ఒంటరిగా ఉండాలనిపించేది, కానీ ఇప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది. ఐ లవ్ యూ. సూపర్, ఎక్సలెంట్ గా చేసావమ్మా. ఇది జెన్యూన్ లవ్ ఫీలింగ్ అంటే. ఎనీవే, ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తయింది. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. సో అందరికీ బాయ్. సార్, చాలా మంది కమర్షియల్ ప్రొడ్యూసర్లు చూసాం, కానీ కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ మిమ్మల్ని చూస్తున్నాం సార్. హ్యాట్స్ సార్, హ్యాట్స్ అప్. ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్, ఇండస్ట్రీలో ఉండాలి సార్. 40 years ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ సార్. నా సర్వీస్ లో నేను చెప్తున్నాను సార్, ఇలాంటి జెంటిల్మెన్ యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎక్కడా చూడలేదు సార్ నేను. సార్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హలో, అందివే అరే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మా అందరి కోసం ఎంతో కష్టపడి ఈ సినిమా కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకోసమైనా సక్సెస్ అవుతుంది సార్. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటేనే మేము బాగుంటాం సార్. థ్యాంక్ యూ సార్. రండ్రా.
ది బెస్ట్ ప్రొడ్యూసర్ హ్యావ్ నెవర్ సీన్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ రాజ్. కనురెప్పేం చేసినా కన్నీళ్ళే ఆగునా ప్రేమ నీ దాహమే తీరే తీరదా కాలాలే మారినా కథలెన్నో చేరినా ప్రేమ నీ నైజమే మారే మారదా అమృతమే ప్రేమని అనుకుంటే తప్పని ప్రేమికులకు ఎవరు చెప్పలేరే కరళాన్నే పంచుతూ గర్వంగా నవ్వుతూ బ్రతుకులనే మార్చడం భావ్యమేనా తెలుపనిది ప్రేమే కాదా తెలుపుటకు మార్గం లేదా తెలిసిన ప్రేమేం చేయదా యుగాలు మారిన మారనిది పిచ్చి ప్రేమని వినరే ఎంత చెప్పినా రుజువులే ఎన్ని చూపినా రాత రాసిన బ్రహ్మకు సైతం ప్రేమనీతే తెలిసేనా ప్రేమలోనే పడితే పాపం లోతు తెలియక మునిగేనా ప్రేమ వంచన తెలియని లోకం ప్రేమ పంచన చేరుట శాపం ప్రేమ పంచిన తరగని శోకం తప్పదన్నది తెలిసిన సత్యం విధి ఆడే ఆటని ఎదలోనే బీటని ఎలుగెత్తి చాటిన నమ్మలేరే విరహాలే వరమని వివరాలే తెలియని వీరిద్దరు గమ్యం చేరలేరే ఎవరైనా అనుకుంటారా ఎప్పుడైనా విని ఉంటారా కలలాగే ఆగే సాగే కథని అవునా ఇదేమి వింతని తెలిసినా ఏమి ఉందని ప్రేమకే ప్రేమ లేదని ఎప్పుడూ ఒప్పుకోదని
ఎదురుపడి ప్రేమే చెప్పేనా మదనపడి మనసే ఉంటున్నా అదిరిపడు వయసే ఆగేనా కలతపడి కలలే కన్నా మతులు చెడియలలో ఉన్నా ప్రళయమైన నిరాశేగా నీ పంతం ఆపని ఏది పందెం కాదని అనుబంధం వేసే చూపలేవా అనాలనుందిలే ప్రేమతో ఉన్న పాటుగా అడిగేయాలనుందిలే కుదిరితే ప్రేమ పంచలే చిగురాకై వణికినా చిరుదివ్వై వెలిగినా చిగురించే ప్రేమలే సీతాకోక చిలుకలే బాగున్నారా మేడం? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ 10 నిమిషాల జర్నీలో తన గురించి నాకు ఒకటి అర్థమైంది మేడం. తను ఎక్కువగా మాట్లాడు, ఏదైనా మాట్లాడితే అది మీ గురించే మాట్లాడతాడు. ఇప్పుడు అర్థమైంది మేడం, తను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు. నిజం చెప్పాలంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. ఈ విషయంలో మీరు చాలా లక్కీ మేడం. ఏంటి వీడు ఏదేదో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఇదంతా అసలు నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఆ రోజు ట్యాక్సీలో సారీ బ్లేజర్ మర్చిపోయారు. బ్లేజర్ ఇద్దామని వెతికితే ఇందులో మీ ఫోటో కనిపించింది. ఈ బ్లేజర్ సార్కి ఇవ్వండి, అడిగానని చెప్పండి. ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. హే గీత, హాయ్. 2 days లో నీ పెళ్ళంట కదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లైఫ్ లో అనుకున్నది సాధించి పెళ్లి చేసుకుంటున్నావు. రే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరా. రే, 2 days లో తన పెళ్లిరా. ఇప్పుడు వెళ్ళి నేను లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ రోజు ఆ ఫంక్షన్లో వాళ్ళన్న మాటలు నిజం చేసినట్లు అవుతుంది. నేను అవకాశం ఇచ్చింది అవసరం కోసం కాదురా. అంటే నీ ప్రేమను చంపుకుంటావా? చంపేస్తే చనిపోయేదైతే అది ప్రేమ ఎలా అవుతుందిరా? నేను సినిమా విషయంలో సక్సెస్ అయ్యాను, కానీ ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, రాజ్ని లవ్ చేస్తున్నానమ్మా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవునమ్మా, రేపొద్దున పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు పక్కన ఇంకొక పీట వేసి ఉంటుంది. ఆ స్థానంలో నేను కూర్చున్నా, ఇంకెవరు కూర్చున్నా అతనికి పర్వాలేదమ్మా. జస్ట్ ఒక అమ్మాయి కూర్చుంటే చాలు, అంతే. కానీ రాజ్ కల కాదమ్మా. ఆ స్థానంలో నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేడమ్మా. అంతెందుకు, మొన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలా అని ఆప్షన్స్ వెతికాడు. కానీ రాజ్ హెల్ప్ చేయడమే తప్ప వేరే ఆప్షన్స్ వెతకలేదు. నువ్వే బాగా ఆలోచించమ్మా. నువ్వు చూస్ చేసిన పర్సన్ కరెక్టో, నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కరెక్టో? అది కాదే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. రేపు నీ పెళ్ళైన తర్వాత వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవడం అంటే నాకేదైనా ఆపదొస్తే గుళ్ళు గోపురాలు తిప్పనక్కర్లేదమ్మా. తన గుండెలపై పెట్టుకుని చూసుకుంటే చాలు. నాకు ఆ నమ్మకం ఉంది. రాజ్ నన్ను అలాగే చూసుకుంటాడమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళి రాజుతో మాట్లాడతాను. వద్దమ్మా,
మళ్ళీ ఇదేంటే? తను నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఇంతటి దాన్ని చేశారు. ఇప్పుడు నువ్వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అడుగుతున్నారని అనుకుంటారమ్మా. నేను రాజ్ని లవ్ చేస్తున్నానంటే తన ఒపీనియన్ తెలిసేంత వరకు నన్ను ఇలాగే వదిలేయమ్మా ప్లీజ్. వాడు నిన్ను ఎందుకంత ఇష్టపడుతున్నాడో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది మీ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటేనని. వాడు సేమ్ నీలాగే ఫీల్ అవుతున్నాడు. వాడు భవిష్యత్తులో పెద్ద పెద్ద భవనాలు, కోటలు కట్టిస్తాడో లేదో నాకు తెలియదు గాని వాడి గుండెల్లో మాత్రం పెద్ద గుడే కట్టేశాడు. ఆ గుడి ద్వారాలు ఎప్పటికీ నీకోసం తెరిచే ఉంటాయి. రోజు నువ్వు నన్ను చూస్తూ అలా మౌనంగా ఉంటుంటే అది నీ మనస్తత్వం అంతే అనుకున్నాను. కానీ ఎందుకు నన్ను లవ్ ఆ చేయడం రోజు నువ్వు అలా బర్త్డే ఫంక్షన్ లో మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఇప్పుడు అర్థం చేసుకున్నావుగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, మీరు పెద్ద హీరోయిన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. గుర్తుపట్టలేదా? నేను మేడం సెంటిమెంట్ శంకర్ని, కాబోయే డైరెక్టర్ని. నా అసిస్టెంట్ కొత్త. మేడం మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే చాలా పెద్ద హిట్ అయిపోయింది. మా సినిమాలో కూడా యాక్ట్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది మేడం. కాదనకండి మేడం ప్లీజ్. చూడండి సార్, మీకు సెంటిమెంట్ ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళలో టాలెంట్ కూడా ఉంటుంది. దాన్ని నమ్మండి, మీకే మంచిది. వెళ్దామా? ఇక చాలు పద. ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు వింతే చేసే మొదటిసారి మగువ కళ్ళు చెరిగిపోని ముద్రను వేసే ఏ జన్మకి నేనే ఇక మరిచి మరిపోనే పోలేను తను వెళ్ళ కనులై పాదం సాగాక అరునిత్యం నాలో తపనే కనిపెడుతూ ఆకాశమే ఒక మనసులా నాతోనే నడిచేనులే ప్రతిరోజులా నా శ్వాసలో ఈ హాయి ఎంతో బాగుందిలే ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు వింతే చేసే మొదటిసారి